ఇప్పుడే ఓజీ సినిమా చూశానన్నా, ఈయన గుండె మీద కొట్టు. ఈ ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అంతే. సినిమా పోయా, సినిమా ఉన్నది పోయా, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయా, ఇలాంటి సినిమా వచ్చి మన చరిత్రలో రాలంతే. పవన్ అన్న ఈ సినిమాలు చేసి ఆ ఫైట్లు ఏంది పోయి, ఆ ఫైట్లో కత్తులు తిప్పుతా ఉంటే గన్నకి ఎదురుగా పోయి మరి గన్న కంటే షార్ప్గా నరకతా ఉంటే రక్తపాతం అంతే. ఇది ఇలాంటి సినిమా జాతర అంతే. ఇది ఇది పవన్ కళ్యాణ్ అన్న సినిమా జాతర అంతే. సినిమా చూసిన సేపన్నా తమనన్నా ఎక్కడెక్కడ చూడండి ఆర్కే అంట ఇంకో టాటూ కూడా ఉంది. కష్టపడి ఎక్కడెక్కడ కష్టపడి ఖర్చు పెట్టి మరి ఇల్లు విజయవాడ, వైజాగ్, ఒరిస్సా, పక్క రాష్ట్రం కూడా, తమిళనాడు, కర్ణాటక, బాంబే ఎక్కడి నుంచి వస్తారంటే చూస్తారు. ఎందుకంటే బొమ్మాయి గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి. ఇమ్రాన్ హస్మీ గారు కూడా చేశారు. కానీ మన పవన్ కళ్యాణ్తో కాస్త పోటీ పడక పేరు దేనికంటే అతను ఫైట్లు రావు. అతను చేసేది రొమాంటిక్ సీన్లే. కానీ పవన్ అన్నతో పోటీ పడలేకపోయాడు. కాస్త మన పవన్ అన్నతో ఎవరన్నా ఆ ఫైట్లో, ఆ మార్షల్ ఆర్ట్స్లో అట్లా పోటీ పడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అంటే ఏంది కష్టపడితేనే నువ్వు చేయగలుగుతావు అంతే. కష్టపడకుండా చేయలేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టపడే దాంట్లో, తమన్ గారు మొన్నటి దాకా నందమూరి తమను, ఇప్పుడు కొన్నిదల తమన అయిపోయాడు. లాస్ట్ అండ్ ఫైనల్ నా గుండె మీద కొట్టు.